ఎందుకంటే మనకి ప్రధాన మాధ్యమం టీవీ. ఎలాంటి షోలని చూడటానికి మనం పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి? అంటే మనం న్యూస్ చూడడం కూడా వస్తాయి, ప్రోగ్రామ్స్ వస్తాయి, ఎంటర్టైన్మెంట్ వస్తుంది, సీరియల్స్ వస్తాయి, మూవీస్ వస్తాయి, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. మన తెలుగులో ఉన్న ఛానల్స్ ఇంకా ఏ ఏ లాంగ్వేజ్ లోనూ లేవట. అన్ని ఛానల్స్ ఉన్నాయి మనకి, ఈవెన్ న్యూస్ ఛానల్స్ తో కూడా కలుపుకొని. మనం చాలా సాధించామని సంతోషించాలో, ఇవన్నీ మనం చెడగొట్టడానికే ఉన్నాయని బాధపడాలో అర్థం కాదు చేయ. చాలా మంది సైక్రియాటిస్టులు వాళ్ళు అసలు పిల్లలకి టీవీయే చూపించొద్దని చెప్తారు. రోజుకి 1 అవర్ మించి టీవీ చూడకూడదని ఈ మధ్య ఒక సైకాలజిస్ట్ కూడా ఒకరు చెప్పారు. ఇప్పుడు 1 అవర్ మించి టీవీ చూడకూడదంటే శనాద్వారాలు లేకపోతే హాలిడేస్లో ఇంట్లో ఉన్న పిల్లలు ఏం చేస్తారు? అసలు ఇదివరకు ఏం చేసేవాళ్ళు మర్చిపోయాం జయ. ఇదివరకు ఏం చేసేవాళ్ళం? మా చిన్నప్పుడు టీవీ లేదు. నాకు బాగా తెలిసింది, నాకు ఒక 14-15 వచ్చాక ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ తెలిసింది. నాకు కాసేపే చూసేవాళ్ళం, అది కూడా సాయంకాలం కొంచెంసేపే వచ్చేది. ఎక్కువ మంది ఉండేవాళ్ళం కదా రమ్మగారు. ఆటలని పాటలని ఇంట్లో ఉండే టైం తక్కువ ఉండేది. సెలవులు వచ్చినాయి అంటే కిందకి వెళ్ళి ఆడుకోవటము, లేకపోతే ఒకరింటికి ఒకరు వెళ్ళటము అట్లా జరిగేది. ఇప్పుడు ఖాళీగా ఉండే టైం కూడా ఉండేది జయ, రికామీగా కూర్చుని కూడా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏంటో పిల్లలు ఒక్క నిమిషం ఖాళీగా ఉంటే అంటారు. ఏం చేయాలని అడుగుతున్నారండి. బోరు కొడుతోంది. ఇది వరకు చేత్తో చేసేవి ఇన్ని రకాల పనులు అవి కూడా తెలిసేవి కాదు. అప్పుడు ఏం చేసేవాళ్ళం మేమైతే, మేము మా సంగతి చెప్పాలి కదా ముందు. ఖచ్చితంగా ఏదైనా కుట్టడం నేర్చుకునేవాళ్ళం. అసలు ఇంట్లో ఆడుకోవడం అయితే వామన్ కుంటలు, చింతపిక్కలు, అచ్చంకాయలు ఈ 3 ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అదే పెద్ద ఆట. నేను ఇంకా కొంచెం చిన్నప్పుడైతే గోళీలు కూడా ఆడేవాళ్ళం. ఇంకా చిన్నప్పుడు ఓకే, గోళీలు బ్రహ్మాండంగా ఆడుకునేదాన్ని చిన్నప్పుడు. నేను గాలిపటాలు ఎగరేసేవాళ్ళం. వాకిట్లో చెరువు ఉంది, చెరువులో ఏం చేసేవాళ్ళం, ఈ రాయి విసిరి కప్పగంతులు. ఆ రాయి ఎన్ని గంతులు వేస్తుందో అనేది లెక్క. 7 వేస్తే ఒక గొప్ప, 10 వేస్తే ఇంకో గొప్ప. అది అక్కడి నుంచి బంకమట్టి తెచ్చి ఏదో మట్టి బొమ్మలు చేసుకునేవాళ్ళం, బొంగరాలు చేసుకునేవాళ్ళం. బొంగరాలు తిప్పుకోవటం, బొంగరం నేల మీద ఆడడం, ఏమిటో వెర్రి ఆటలు ఉండేవి బోల్డు. అవి వెర్రివో సరైనవో ఇప్పటికీ అనుమానంగానే ఉంటుంది. చాలా ఆడేవాళ్ళం. ఇవి కాకుండా మధ్యాహ్నాలు ఏదైనా కుట్టడం నేర్చుకోవటం, పువ్వులు కట్టడం, ముగ్గులు వేయటం, తర్వాత ఏమో హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ ఇచ్చేవాళ్ళు. హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా నేను ఎన్ని సంవత్సరాలు రాసినా నా హ్యాండ్ రైటింగ్ బాగుపడలేదు. అదేమిటంటే సరైన గైడెన్స్ లేక అని ఫీల్ అవుతాను ఇప్పుడు నేను. మీరు కాన్సన్ట్రేట్ చేయక, నేను కాన్సన్ట్రేట్ చేయక, నాకు అంటే ఈ ఒరబడి పైన పెట్టేది సరైంది కాకపోవటము, ఏదో కూర్చోబెట్టడమే తప్పిస్తే నేర్చేసుకోవాలని, నాకు నేర్పించేయాలని పై వాళ్ళకి లేకపోవటము, ఏవో రకరకాల కారణాలు అనుకోండి. గుంపు కూడా ఉండేవాళ్ళం. ఇక ఆ పచ్చళ్ళ టైం వస్తే ఇక ఆవకాయలు ముక్కలు దొరుకోటాలు, ఆ కాయలు తుడుచుకోవటాలు అవన్నీ ఒక పెద్ద పని. వీటిని మిరపకాయలు ఎండబెట్టాలి, అవి కూడా పనులు కూడా చేసేవాళ్ళు పిల్లలు. రమ్మగారు ఒడియాలు అనుకునే వాళ్ళం. వేసవి కాలం వస్తే ఒడియాలు ఎంత పనండి. అవును, పిండి రుబ్బిటమో లేదా గ్రైండర్ లో వేస్తే పైకి వెళ్ళి వేసి పెట్టి వాటిని తిప్పి మళ్ళీ తీసుకురావటాలు. అప్పడాలు వత్తేవాళ్ళు మా చిన్నప్పుడు. అప్పడాలు వత్తటము, పిల్లలు వ్యవహారాలు ఉండేవి. మేమేమో మా ఇంట్లో స్వీట్లు చేస్తే కజ్జకాయలకి 6-7 కూర్చున్నా ఆ పని అవ్వదు, చేస్తూనే ఉండేవాళ్ళు. అదో సరదాగా ఉండేది. గవ్వలు చేసేవాళ్ళు. ఆ గవ్వలకు ఉండలు చేయటం, ఈ గవ్వల పీట మీద ఇలా అంటాం, అదొక పెద్ద ప్రోగ్రామ్. చెక్కలు చేయటం ఇక అన్ని ప్రోగ్రాంలే. ఇప్పుడు ఏమైందంటే తల్లులకి పనులు లేవు, రావు. పిల్లలకి పని లేదు. తల్లులు ఉద్యోగస్తులు, పిల్లలు ఖాళీగా ఉంటారు. వీళ్ళని ఏ డే కేర్ వీరిలోనో పెడతారు, లేకపోతే సమ్మర్ క్యాంపుల్లోనో పెడతారు. మధ్యాహ్నాలు ఇంటికి వస్తారు. తోయాలి కదా, ఎంతసేపు తోస్తుంది? మనుషులు లేరు, మనుషులు తగ్గిపోలా. అది మెయిన్ సమస్య, ప్రధానమైన సమస్య మనుషులు లేకపోవటం. ఇంట్లో ఏ తాతో అమ్మమ్మో నాయనమో ఎవరైనా ఉంటే కొంచెం కాలక్షేపం అవుతుంది. ఎవరు లేరు. ఈ పిల్లలు ఇద్దరు ఒకళ్ళో ఉంటూ ఉంటారు. తోయాలి కదా, ఏదో టీవీ పెట్టుకుని చూస్తారు, సినిమాలు అంటారు, షోస్ అంటారు, అవంటారు. కొంతమంది నేర్చుకునేవి చేసుకుని చూసేవాళ్ళు, కొంతమంది సినిమాలు చూసేవాళ్ళు, కొంతమంది తర్వాత గేములు వీళ్ళ ఇలా వీడియో గేములు ఆడుకునే వాళ్ళు ఇంకొంతమంది. ఇప్పుడు వీటిల్లో అసలు ఇది మంచిదే కాదు. ఇందులో ఏది మంచిదో చెప్పాలి మనం. తక్కువ పర్వాలేదు, ఈ పరిస్థితి ఓకే అని అనుకునేది చూసుకోవాలి, అంతే కదా. మనం అంటే పిల్లలు చూడగలిగే సినిమాలు, ఒక 3 గంటల సినిమా ఉంటుంది, ఏదో పర్వాలేదు. ఇప్పుడు ఈ షోస్లో ఈ వీడియో గేమ్స్ క్రమంగా పిల్లలు అందులో ఇన్వాల్వ్ అయ్యి ఆ గేమ్ లేనిదే బతకలేనట్టుగా, గేమ్ కోసమే చచ్చిపోయేటట్టుగా అదొక వెర్రి కింద పరిణమిస్తోంది. దాన్ని ఎంకరేజ్ చేయలేము.
అది కట్ చేసుకోవాలి. అక్కడి నుంచి జనరల్ మామూలు టీవీ చూస్తే ఇక 8 నుంచి పసుపు కుంకుమ పువ్వు తామర ఆకు తమలపాకు లాంటి రకరకాల పేర్లు ఉన్న సీరియల్స్ వస్తాయి. అసలు ఎంతమంది ఆడపిల్లలు టీనేజ్ పిల్లలు ఆ సీరియల్స్ చూస్తూ కనపడతారు. మా ఇంట్లో ఉండే మా సత్యవతి పిల్లలు ఇంకా చిటిపిల్ల పల్లవి 10 ఏళ్ళుగా ఉన్నాయి దానికి. అది కూడా సీరియల్ అంటే ఆ సీరియల్ పెట్టండి అంటే ఎందుకంటే నేను రోజు చూస్తున్నా అంటుంది. వాళ్ళ అమ్మ ఉండదు ఇంట్లో, వాళ్ళు టీవీ పెట్టుకు చూసేస్తుంది, సీరియల్ చూసేస్తారు. ఈ 3 ఆడపిల్లలు కలిసి ఒక చోట కూర్చొని సీరియల్ చూస్తారు. ఇప్పుడు గేమ్ షోస్ రియాలిటీ షోస్ ఉన్నాయి కదా, ఇక రియాలిటీ షోస్ సంగతి అసలు చెప్పనే వద్దు. వాటిని చూడడం కాకుండా వాటి కోసమని అమ్మాల ఫోన్ల నుంచి SMS అవి పెట్టేస్తున్నారు పిల్లలు. అదొకటి. ఇప్పుడు రియాలిటీ షో వల్ల వాళ్ళకేం లాభమో మనకు తెలియదు. అది చూడడం వల్ల మనకి ఉనగూడే ఆనందం గాని ప్రయోజనం గాని ఏం జరుగుతోంది, నాలెడ్జ్ కానీ ఏమీ నథింగ్ డూయింగ్. ఇప్పుడు నాలెడ్జ్ ప్రతి షోలో నుంచి మనకి నాలెడ్జ్ రాదు, ఎంటర్టైన్మెంట్ రావచ్చు. ఎంటర్టైన్మెంట్ ఏదైనా కలర్ఫుల్ గా ఉంటే వస్తుందా? మన ఇంట్లో ఎలాంటి జడ్డి వాతావరణం, దౌర్భాగ్యపు వాతావరణం ఉంటుందో అదే వాతావరణాన్ని నువ్వు చూస్తూ ఉండటం, ఎవరి దారిన వాళ్ళు ఉండటం, ఎచ్చి పిచ్చి బట్టలు వేసుకోవటం, ఎలా పడితే అలా ఉన్నవాళ్ళు వీళ్ళంతా కలిసి మంచాలు పక్కలు వాళ్ళ తిళ్ళు వాళ్ళ తిప్పలు ఇవన్నీ చూడడం, మధ్యలో ఏమిటో అడదిడ్డంగా టాస్కులు గందరగోళం. నేను 1 టైం కూడా ఏ రియాలిటీ షో కూర్చొని చూడను. నేను ఎవరైనా చెప్పినవి ఏదైనా సినిమా చూస్తుంటే మధ్యలో వస్తాయి అడ్వర్టైజ్మెంట్, వాటి వల్లే నాకు తెలుస్తాయి. SMS పెట్టేస్తున్నారు పిల్లలు. 300 వేయించిందట ఒక తల్లి ఫోన్లో. 300 అయిపోయినాయి 3 రోజులకి. ఎలా అయిపోయినాయి అంటే ఆయన ఎవరో కుర్రాడు పాటలు పాడేవాడు ఉన్నాడు ఒక రియాలిటీ షోలో, ఆ అబ్బాయి గౌరవార్థం బాగా వీళ్ళు మెసేజ్ పెట్టేశారు. అవును. ఇప్పుడు దేన్ని ఎంకరేజ్ చేయాలి మనం? ఇప్పుడు ఈ షోస్ చేసేవాళ్ళు కానీ, ఈ టెలివిజన్లో ఇన్ని రకాల సీరియల్స్ చేసేవాళ్ళు కానీ, వీళ్ళందరూ ఈ గుంపంతా అంటే ఎవరెవరు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ని ప్రజల మీదకి వదులుతున్నారో వీళ్ళంతా వాళ్ళ పిల్లల్ని కూడా సేమ్ థింగ్స్ కి గోత్రు అవనిస్తారా? పిల్లలు చూసే వాళ్ళకే కాదు కదా, ప్రేక్షకుల్లోనే పిల్లలు లేరు. వాళ్ళ కూడా చేసే వాళ్ళకి ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి ప్రతి పనిచేసే ప్రతి వాడికి పిల్ల జల్లా ఉంటారు. మీ పిల్లల్ని కూడా మీరు ఈ పనులే చెయ్యండి, చదువు సంధ్య మానేయండి, డబ్బులు తగలబెట్టండి అమ్మా నాన్నలవి అని కనుక చెప్పగలుగుతామా మనం? దేనికోసం వీటిని ఎంకరేజ్ చేస్తారో అర్థం కాదు. ఇది ఒక పాయింట్ అనుకోండి. ఇప్పుడు ఒక రియాలిటీ షో పేరు చెప్పాల్సిన పనే లేదు, అన్నీ అలాంటివే. ఆడవాళ్ళకి సంబంధించినవంతే, పిల్లలకి సంబంధించినవంతే, మైండ్ గేమ్స్, మైండ్ షోస్ ఏమిటో ఇవన్నిటికీ కూడా ఎవరో ఒకళ్ళకి. ఆఖరికి మ్యూజిక్ ప్రోగ్రామ్స్ కూడా SMS తోటి రిలేట్ అయి ఉన్నాయి. ఎక్కువ SMS వచ్చిన వాడే గెలుస్తాడని అందరం పంపించాలని అందరం దానికి ఏమిటి? ఇప్పుడు మీరు మమ్మల్ని ఉద్ధరించేది ఏమిటి? మనమే డబ్బులు ఇస్తున్నాం కదా, మనమే డబ్బులు ఇచ్చి మనమే టైం వేస్ట్ చేసుకుని మనమే చూస్తున్నాం. ఇప్పుడు దాంతో పైగా ప్రెషర్ డెవలప్ అయిపోయి పోనీ ఎంటర్టైన్మెంట్ పోతే పోయినాయి డబ్బులు, పోతే పోయింది టైము, ప్రెషరు, దానివల్ల వచ్చేది టెన్షన్. మా చిన్నప్పుడు ఎన్టీ రామారావు నాగేశ్వరరావు ఇద్దరికి వేరు ఫ్యాన్స్ ఉండేవాళ్ళు మా పాలేళ్లలో. పోటాడుకుని చచ్చేవాళ్ళు. మా దగ్గర ఉన్న 2 ఎడ్లకి ఒకటి రామారావు ఒకటి నాగేశ్వరరావు అని ఉండేవి. ఎడ్లను పరిగెత్తి ఇచ్చి పోటాడుకుని చచ్చేవాళ్ళు, దానికోసం కొట్టుకునేవాళ్ళు. అసలు వాళ్ళిద్దరు బాగానే ఉంటారు, మీరు కొట్టుకుంటారు ఏంట్రా అంటుండేవారు మా నాన్న అయితే. వాళ్ళిద్దరు బాగానే కనపడప్పుడు బ్రదర్ అని వాళ్ళు బాగానే మాట్లాడుకుంటారు. అప్పుడేదో 77లో దివిసీమ ఊపినప్పుడు వాళ్ళిద్దరు కలిసి బోళ్ళని డబ్బులు వసూలు చేశారని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు సంగతో కదా. మా పాలేళ్ళు కొట్టుకుంటే వాళ్ళు బాగానే ఉన్నారా, బాబా బామ్మరిది లాగా మీరెందుకు కూడా కొట్టుకుంటున్నారు అంటూ ఉండేవాళ్ళు. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఈ ఫ్యాన్స్ కొట్టుకుంటారు, అసలు వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళేమి దేశీయ చేయటలా, ఎవరి సంపాదన ఎవరి ఉద్యోగం. కొంతమంది ఇళ్లలో నేను చూసానండి, వైఫ్ అండ్ హస్బెండ్ కొంచెం పెద్దవారు అనుకోండి, ఇప్పుడు అమ్మమ్మ తాతయ్య ఆ వయసు వారు సీరియల్లో వాళ్ళ కోసం కొట్టుకుంటారండి. సీరియల్ ఒకరికి సపోర్ట్ చేస్తారు, ఇంకొకరికి. ఎంత పోట్లాట్లు అంటే ఒక 1 వీక్ 10 days కూడా మాట్లాడుకోరు ఈ ఇష్యూలతో. అదే ఇప్పుడు మనం ఎవరి మీదైనా హీరోల గురించి కావచ్చు, లేకపోతే ఈ సీరియల్స్ గురించి కావచ్చు, వాళ్ళు మనము ఓ ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసుకున్నట్టుగానే మన దగ్గర ఉన్న హీరోలు, డైరెక్టర్లు, అందరు కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళ ఉద్యోగం అది అంతే. వాళ్ళ కోసం మీరు కొట్టుకోవడం ఏంటి మీనింగ్లెస్ గా? నిన్ను ఉద్ధరించట్లేదు, వాళ్ళు దేశ సేవ చేయట్లేదు, వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకుంటున్నారు. వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకుంటున్నారు పాపం. అమ్మాయిలు అబ్బాయిలు కూడా జాబే కదా అది. అంతే కదమ్మ గారు. వాళ్ళకి డబ్బులు వస్తాయి దాని మీద నుంచే. వాళ్ళ భగవంతుడు ఒక్కొక్క మనిషికి జీవిక ఒక దాని మీద పెడతాడు.
మనం చెప్తాం శివుడు ఆజ్ఞ లేదే చీమైనా కుట్టదు. అవును. అంటే శివుడు చీమకి ఆహారాన్ని కూడా భగవంతుడే ఇస్తాడు. పిపీలి కాదు బ్రహ్మాండ పర్యంతము భగవంతుడే ఏర్పరుస్తాడు. వీడికి ఈ ప్రాణికి తిండి ఇందులో అని. నీకేమో యాంకర్ గా, నాకేమో గెస్ట్ గా కదా. ఇది ఇది అది నీ జాబు, ఇది నా జాబ్. అంతే కదా. మన ఉద్యోగాలే మనం చేసుకుంటున్నాం అంతే కదా. ఇప్పుడు యాక్టర్లు అంతే, డైరెక్టర్లు అంతే, ప్రొడ్యూసర్లు అంతే. వాళ్ళ జీవిక భగవంతుడు అందులో పెట్టాడు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళ కోసం నువ్వు నేను కొట్టుకోవటం ఏమిటి? మీనింగ్లెస్ కదా. ఇప్పుడు ఈ సీరియల్ సంగతి కూడా అంతే. మనం వీటిలో నుంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎంటర్టైన్మెంట్ తాత్కాలికమైన ఎంటర్టైన్మెంట్ గానే తీసుకోవాలి. పిల్లలని ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోనివ్వకుండా ఉంచాలంటే ఎక్కువ చూపించకూడదు. అదొక్కటే మార్గం అంటారా? చూపించొద్దు. ఈ చూపించడానికి పిల్లలకి చూపించేందుకు ప్రత్యేకమైన ఛానల్స్ కొన్ని ఉన్నాయి. ఈ పసిపిల్లలకి 6 నెలల పిల్లలకు కూడా ఫోన్ చేతికిచ్చి ఆ కదిలే రంగుల బొమ్మల్ని చూపించే విధానం కనపడుతోంది ఇప్పుడు. గేమ్స్, అదేమిటి గేమ్స్ కాదు, ఇంకోటి ఏదో అంటారే, రైమ్స్ పెడితేనే పిల్లాడు అన్నం తింటాడు. నువ్వు పాడచ్చుగా, మాట్లాడచ్చుగా, నీకు నోరు లేదు? ఏదైనా పాటలు పాడి కబుర్లు చెప్పి పిల్లలకి కాకి పిచ్చిగా చూపించచ్చు కదా. ఎందుకు ఫోన్ ఇస్తావు? మీకేమో హెల్దీ థింగ్స్ కావాలి, హెల్దీ ఆరోగ్యమైన పరిస్థితులు కావాలి, వాతావరణం శుభ్రంగా ఉండాలి. పిల్లాడికి ప్రాబ్లం అయిపోతుంది, పనికిరాదు. మరి నువ్వు అత్యంత అనవసరమైన అస్సలు పనికిరాని రేడియేషన్ ని వాడి చేతిలో పెడుతున్నావు. నువ్వు పూర్తిగా బాగా చాలా అత్యద్భుతమైన ఆహార పదార్థాలు ఇవ్వకపోయినా ఏదో అన్నం వండి పప్పు చారు వేసి పెట్టినా పిల్లాడు పెరిగేస్తాడు, బతికేస్తాడు శుభ్రంగా. అది ఫోన్ ఇస్తే వాడి బతుకును నువ్వు తగ్గించేస్తున్నావు గంటలతో చొప్పున. ఇవ్వకూడదు కదా. మనం ఏం చేస్తున్నాం, ఈజీగా ఈ పని నుంచి తప్పించుకోవడానికి పక్క వాళ్ళ ఫోన్ ఇస్తారు, నేను ఫోన్ ఇస్తాను. వాళ్ళ పిల్లాడు టీవీ చూస్తూ అన్నం తింటాడు, మా పిల్లాడు టీవీ చూస్తూ అన్నం తింటాడు. టీవీ కొంచెం బెటర్, అక్కడెక్కడ ఉంటుంది, మనం పిల్లని ఇక్కడ కూర్చోబెడతాం, కనీసం కొంత బెటర్. ఈ ఫోన్ చేతిలో పుచ్చుకుంటే దీని నుంచి వచ్చే రేడియేషన్ అంతా చెంటాడి చెవిలోకి ముక్కులోకి పోతుంది కదా, వాడి కళ్ళు పాడైపోవు తొందరగా. నేను ఆ మధ్య ఒక డాక్టర్ ఉన్నారు, ఆప్థాల్మాలజిస్ట్, కళ్ళు డాక్టర్. ఇది వరకు చెంపకి చారెడు కళ్ళు అనేవాళ్ళండి. అందరికీ పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి, కళ్ళు ఉండేవి, చాలా మంది కనపడేవాళ్ళు. చారెడేసి కళ్ళు ఉన్న అమ్మాయి గొప్ప ఫేమస్. మనకి ఇప్పుడు హీరోయిన్స్ లో కూడా చారెడు కళ్ళ వాళ్ళు లేరు. ఎందుకు చెంపక చారెడు కళ్ళు ఇప్పుడు ఉండట్లేదు అని అడిగితే, ఒక తరం నుంచి టీవీ చూసి ఫోన్ చూసి తల్లులు ఇలా కళ్ళు చికిలిచి చూస్తూనే ఉంటారు, లేకపోతే టీవీయే చూస్తున్నారు. ఒక తరం జనం అంతా 70లు కాదు పోనీ 90ల నుంచి టీవీకి అంకితం అయిపోయాం. కళ్ళు చికిలిచి చూడడం వల్ల చిన్నవైపోతున్నాయి. మా తర్వాత తరాలకు పెద్ద కళ్ళు రావట్లేదు అన్నారు. మా వారు కూడా దీన్నే సపోర్ట్ చేస్తారు. తల్లులు టీవీలు చూడడం వల్లే పిల్లలకి కళ్ళు చిన్నవైపోతున్నాయి. చారెడు కళ్ళు ఉన్న పెద్ద పెద్ద అందగత్తలైన హీరోయిన్ల పిల్లలు కూడా చారెడు కళ్ళు లేవు, మీరు గమనించండి కావాలంటే. పెద్ద కళ్ళుండి చక్కటి విశాలమైన నేత్రాలు ఉన్న పిల్లలు బహు తక్కువగా కనపడుతున్నారు. దానికి కారణం టీవీ అండ్ సినిమా అండ్ ఫోన్ అట. కిందటి తరంలో మనం టీవీలే చూసాం, మేము సినిమాలు ఎక్కువ చూసాం, టీవీ తక్కువ. మా అప్పుడు మీరు టీవీలు చూసారు, ఈ తరం ఫోన్లు చూస్తున్నాయి. చీకిరి కళ్ళు వస్తాయి, చైనా వాళ్ళలాగా చిట్టి కళ్ళు ఉంటాయి భారతీయుల పిల్లలందరికీ, చూసుకోండి మరి. కాబట్టి మీకు మీ పిల్లలకి పెద్ద కళ్ళు కావాలంటే మీరు ఫోన్లు చూడకూడదు. మీకు పెద్ద కళ్ళు ఉన్నప్పటికీ కళ్ళు డ్రైగా అయిపోతాయి, బ్రెయిన్ వేవరింగ్ గా అయిపోతుంది, రకరకాల ఎంటర్టైన్మెంట్స్ మీదకి మనసు పోతుంది, ఫోకస్డ్ గా ఉండదు బ్రెయిన్. కాబట్టి ఎంటర్టైన్మెంట్ చూడండి, తగ్గించండి బాగా. పిల్లలకి వాళ్ళకు ఉపయోగపడే ఛానల్స్ నే చూడండి. కిడ్స్ కి సంబంధించి ఛానల్స్ చాలా ఉన్నాయి. ఈ కిడ్స్ ఛానల్స్ కూడా ఉన్నాయి కదా, పొద్దు నుంచి సాయంత్రం దాకా చూపించద్దు. ఒక గంట టైం పెట్టండి, ఒక గంట చూడు టీవీ, ఒక గంట ఈ షో చూడడం, ఒక 4-5 గంటలు ఆడుకో, మళ్ళీ ఇంకో షో చూడొచ్చు. అలా చేయండి. రోజుకు 2-3 షోస్ మించి చూపించద్దు. మీరు కూడా చూడకండి అమ్మా, ఆరోగ్యానికి మంచిది. అనవసరంగా సీరియల్స్ వాటిల్లో ఉన్న ఉద్రేకాలు భావోద్వేగాలకి లోనయ్యి చుట్టుపక్కల వాళ్ళతో స్నేహాలు పోగొట్టుకుంటారు. సీరియల్ ఏమైంది నిన్న చూడలేదు అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. మా ఫ్రెండ్ సర్కిల్ లో కొంతమంది ఉన్నారు, నిన్న కుదరలేదు, ఏమైంది, ఏమిటైపోతుంది. ఒకే ఫ్రేమ్ ని 3 సార్లు 4 సార్లు ఒక మనిషినే లేదా 4 మనుషుల్ని చూపిస్తూ ఉంటారు. పెద్ద కథే వెళ్ళిపోదు, సోప్ ఆపేరాస్ అవేవి వెళ్ళవు పెట్టవు, అలా స్లోగా వెళ్తుంటాయి. పెద్దగా కథ ఏమి లేదనుకోండి, రివెంజ్ ప్లాన్లు చేస్తుంటారు. ఒక 3-4 ఎపిసోడ్లు రివెంజ్ ప్లాన్ లో గడిచిపోతాయి. ఇలా ఎంతసేపు ఎవరో ఒకళ్ళని చంపేయటము, ఎవరో ఒకళ్ళని పెళ్లి చేసుకోవటము, ఒక అమ్మాయినే 2-3 అబ్బాయిలు ప్రేమించి పెళ్లి చేసుకోవటాలు, లేదా ఒక ఆయనకే 2-3 భార్యలు. ఎంత అసహ్యం అండి. మన జీవితంలో ఉంటే మనకు నచ్చుతుందా చెప్పండి? ఏ అత్తగారైనా అత్తగారులు నా కొడుకు మగవాడు నా ఇష్టం అంటుందా? నువ్వు నీ మొగుడు విషయంలో అంటావు అనవే. మరి సీరియల్స్ ఎట్లా సమర్థిస్తారు? అసలు ఇప్పుడు నేను ఆ సీరియల్ పేర్లు కొన్ని కథల ఫ్రేమ్స్ అప్పుడప్పుడు చూసినప్పుడు అనుకుంటాను, అసలు 70లో ఉన్న కథల్ని తెస్తున్నారు. పసుపు కుంకుమ మంగళసూత్రాలు వేసుకుని కనపడే పిల్లలేదు ఇవాళ రేపు రోడ్డు మీద.
మా ఏజ్ వాళ్ళు తప్పిస్తే 300 మందికి సూత్రాలు ఉండవు. మరి ఈ పసుపు కుంకుమ సూత్రాలు వాటి మీద కథలేమిటి, పిచ్చి కథలు, లేటెస్ట్ కథలు ఎందుకు చేయరు వీళ్ళు? ఈ తరానికి సంబంధించిన కథలు ఏం చేస్తున్నారంటే ఇప్పటి లేటెస్ట్ నగలు, హెయిర్ స్టైల్స్, మేకప్ మాత్రం లేటెస్ట్వి. భావజాలం అసలు మీరు ఎవ్వరూ సపోర్ట్ చేయని, ఎవ్వరూ ఆచరించని బహుపురాతన కాలపు దౌర్భాగ్యపు భావజాలాన్ని మాత్రం నా భర్తను దక్కించుకోవడం, అవి ఎక్కడున్నాయమ్మా ఇప్పుడు? పెదవ పాతివ్రత్యపు కబుర్లు ఎక్కడా లేవు. లేని వాటిని నువ్వు భర్తను వదిలించుకోవడం చాలా సింపుల్ అయిపోయింది కదా. ఒక పక్కన సింప్లిసిటీ ఉంది. మీరు రియల్ గా ఉండే వాటిని ఎందుకు చెయ్యరు? రియల్ గా చెయ్యి అనగానే ఏం చేస్తున్నారు? ప్రాకథలు కూడా కొన్ని కనపడుతుంది. పెళ్ళిళ్ళు మానేసి కలిసి ఉండే కథలు చేస్తున్నారు ఒకటి. లేదా కొంచెం పాతవి చేయండి అనగానే భార్య భర్తను ఎలాగైనా దక్కించుకోవడం. వాడు చీపో అన్నా సరే వాడి కాళ్ళు పుచ్చుకొని వేళ్లాడుతూ ఉండటం. దిక్కుమాలని ఎందుకమ్మా మా కాళ్ళు పుచ్చుకు వెళ్ళాడటం, వాడు చీపో అంటే పారేయచ్చు కదా బయట. ఇవి 3-4 సీరియల్స్. మీలో ఇంత ఉద్రేకం ఉందా? ఈ విషయం తెలిస్తే అసలు ఈ టాపిక్ ఎప్పుడో చేసేదాన్ని. నేను ఎన్ని విషయాలు బయటకు వస్తున్నాయో. ఇప్పుడు కథలన్నీ అలాగే ఉన్నాయి జయ. లేటెస్ట్ విషయాలు ఈ రోజుల్లో రియల్ గా జరుగుతున్నవి. స్టూడెంట్స్ వాళ్ళ చదువులు, పిల్లలు వాళ్ళ భావోద్వేగాలు, వాళ్ళ కెరియర్, వాటికి సంబంధించిన సీరియల్ ఒక్కట్లేదు. అన్ని ఇవే. అన్ని అత్తగారు కోడళ్ళ మీద రివెంజ్ తీసుకోవడం, కోడలు అత్తగారి మీద రివెంజ్ తీసుకోవడం. లేకపోతే ఒకటికే చెప్తున్నా కదా, 2-3 పెళ్లిళ్ళు. పెళ్లిళ్ళు అండి, 2 పెళ్లిళ్ళు చేసుకుంటే పళ్ళు రాలగొట్టేస్తారు. అదేం సింపులా? ఒక్కసారి కనుక షీ టీమ్స్ అందించామంటే శుభ్రంగా చక్కగా లోడబట్టి కూర్చోబెడతారు. ఈ పిచ్చి కథలన్నీ స్టోరీస్ బాగా దాని ఇంపాక్ట్ పడుతున్నట్లు అనిపిస్తుంది రమ్మగారు. ఏమో జయ, నాకు చాలా విరక్తిగా ఉంటుంది. అసలు 5 నిమిషాలు 3 నిమిషాలు ఎంతో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఆ అడ్వర్టైజ్మెంట్ చూడడానికి ఇదేమిటి దరిద్రం ఇలా ఉంది అని నాకు అనిపిస్తుంటే వీటిని గంటల తరబడి ఎలా చూస్తున్నారా అనిపిస్తుంది. పాత రోజుల్లో ఒక 20 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం హిందీ సీరియల్స్ కొన్ని చాలా సరదాగా ఉండేవి. ఏజో హై జిందగీ అని ఒకటి వస్తుండే, చూస్తుండే వాళ్ళు. అసలు ఎంత బాగుండేవో. ఏమిటో అక్కడ కూడా ఏమిటి వెర్రిముండా కథలు, ఏమిటో సడన్గా మనిషి పాము అయిపోతుంటాం. మనుషులు పాములు అయిపోవటాలు ఏమిటి ఈ రోజుల్లో ఉన్నాయి? అమ్మాయి నాగిని దాని అమ్మాయి దానికి ఎంత గ్లామరస్ డ్రెస్ వేసారో ఒక బస్సు మీద వెనకాల చూసారండి. వెనకాల పోస్టర్ కనపడింది. ఏమిటి ఈ పిల్లని ఎక్కడో చూసాను, ఇదేదో సినిమా అనుకుంటా. నాతో కృష్ణ ఉన్నాడు కదా, నా దగ్గర చదువుకునే కృష్ణ, మన దగ్గర 2 వేసాడు ఎపిసోడ్ స్టూడెంట్. వాడిది నాగిని సీరియల్ మ్యామ్ అని చెప్పాడు. మరి నీ వీడికలా తెలిసిన వాడు చూస్తాడు కదా దాన్ని. వన్ గర్ల్ అమ్మాయి పాముగా టాన్ అయిపోతుంది అని చెప్పాడు. అసలు దాని గ్లామరస్ డ్రెస్ చూస్తేనంత సినిమాలు ఎందుకు పనికొస్తాయి? పిల్ల ఎంత గ్లామరస్ డ్రెస్ వేసారు. దాన్ని ఆ అమ్మాయిని బస్సు మీద అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. సీరియల్ కి అడ్వర్టైజ్మెంటా? జనాల వెర్రి ఏ లెవెల్లో ఉంది అనిపించింది. హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, హోర్డింగ్స్ కి సంబంధించి హోర్డింగ్స్ ఉన్నాయి. ఇదంతా ఏమిటి? మన వెర్రితనం కాదు. ఒక్కసారి తెలుగు రాష్ట్రాల్లో మహిళలంతా ఒక్క వారం రోజులు మేము చచ్చినా సీరియల్ చూడం అని సీరియల్ టైంకి అందరూ ఆఫ్ చేసేయండి అమ్మా టీవీలు. తర్వాత సీరియల్ తీయడం మానేస్తారు. మంచి కథలు వస్తాయి. నేను ఒకరిద్దరి దగ్గర ప్రస్తావించినప్పుడు రమ్మగారు వాళ్ళన్న సమస్య కానీ మాట కానీ ఏంటంటే, మరి మా అత్తయ్య మావయ్య ఇంట్లో ఉంటారు, మా అమ్మ నాన్నే ఇంట్లో ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు? మా పనుల్లో మేము ఉంటాం, వాళ్ళకి అదే కదా కాలక్షేపం అని చెప్తున్నారండి. సీరియల్సే కాలక్షేపం అట. అదే ఎప్పుడు నేను పుస్తకాలు చదువుకోండి అంటే మనకు 100 కామెంట్స్ వస్తాయి. ముగ్గురు లేదా నలుగురు ఏం పుస్తకాలు చదవాలండి, ఎలాంటి చదవాలి అని అడుగుతారు. మిగిలిన వాళ్ళంతా విన్నట్టుగా ఊరుకుంటారు. ఎందుకంటే ఎవరు పుస్తకాలు చదివే ఓపిక లేదు, మీకు ఓపిక లేదు. సీరియల్స్ ద్వారా ప్రపంచాన్ని కనుక మనం తెలుసుకుంటే, సినిమాల ద్వారా తెలుసుకుంటే రియాలిటీ నిజంగా తెలియదండి. ప్రపంచం తెలియదు మనకి. వాస్తవికతకి దూరం కదా. ఇవన్నీ దూరమే. ఎప్పుడు కొంచెం దూరంగా ఉండొచ్చు జయ. సినిమాటిక్ గా ఉండటం అంటాం మనమే, డ్రామాటిక్ గా ఉండటం అంటాం. నాటకీయత, సినిమాటిక్ గా ఉండటం. ఇంత నాటకీయత మరి ఇంత ఎక్కడా లేనిది. మనిషి పాముగా మారిపోవటం, పాము మనిషిగా మారిపోవటం, 2 వేరు పాములు కలిసి పగ తెచ్చుకోవడం రావటం. ఒక నల్ల పాము, ఒక తెల్ల. వాడే చెప్పాడు ఈ కథ నాకు. వాడు చూస్తున్నాడు, వాళ్ళ అమ్మ కూడా బిజీగా ఉంటారు, వాడు సీరియల్ చూస్తాడు. హిందీ సీరియల్ యాక్చువల్ గా ఇప్పుడు తెలుగులో కూడా వచ్చింది, మీరు కూడా చూడండి అని సలహా చెప్పండి నాకు. నేను ఒరే బాబా అవి చూడకరా, తెలుగు వస్తుంది అన్నాడు. తెలుగు రాదు, నాతో మాట్లాడదు, కానీ నేను వాడు ఫోన్ లోనే మాట్లాడుకుంటా, మరేం చేస్తాం? కాబట్టి చూడొద్దు, అలాంటివి చూడొద్దు అని చెప్పాను నేను వాడికి. ఇప్పుడు పిల్లలకి ఇలాంటివి సత్యదూరమైన సంగతుల్ని చూపించొద్దు. సైన్స్ డెవలప్ అయింది. సత్యదూరమైన కథలు దయచేసి తీసుకోవద్దు కూడా అమ్మ. మీరు మనం చెప్తున్నా కదా 1 వీక్ మేము ఎవ్వరం సీరియల్ చూడం అని కనుక మానేస్తే
ఏమైనా కథలు మారతాయేమో ట్రై చేయండి. కాదు మాకు ఇవే కావాలి, ఇవే నాటకీయతే, ఈ డ్రామాటిక్ థింగ్సే కావాలంటే ఇక మనం చేయగలిగింది ఏం లేదు. మీరు చూస్తే చూడండి, పిల్లలకి కనీసం చూపించకండి అమ్మా, అంతే. మీరు ఇంకేమన్నా చెప్పు, చూడొద్దు అని చెప్పలేము. పాపం వాళ్ళు మన కోసమే కదా తీస్తారు, బోళ్ళంత ఖర్చు పెట్టి. ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, చక్కగా తీయచ్చు. కొంచెం మంచి కథలు ఎందుకు తీసుకోరు? బోలెడన్ని అద్భుతమైన నావెల్స్ ఉన్నాయి తెలుగులో, ఎందుకు కొన్ని నావెల్స్ ని తెరకెక్కించరు? ఇంత డ్రామటైజ్ చేయొద్దు, ఇంత డ్రామాటిక్ గా తీయద్దు. అంటే కమర్షియల్ ఆస్పెక్ట్ లో కూడా చూస్తారు కదా రమ్మగారు, అది ఎందుకు? వర్కౌట్ కాదనే ఒక ఫీల్ అంటారా? మీరు చూపిస్తే చూస్తారమ్మా, మీరు ఇవే తీస్తుంటే ఇవే చూస్తున్నారు. రేపు మీరు తీయండి, యద్దనపూడి సులోచనారాయణ గారివి బ్రహ్మాండమైన నావెల్స్ ఉన్నాయి, ఓ 10 నావెల్స్ లైన్ లో పెట్టండి. మీరు చక్కగా రాసి మొదటి 2 రోజులు కాస్త స్లోగా ఉంటుంది, 3వ రోజు అది జీవితానికి దగ్గరగా ఉందని జనాలు తెలుసుకుంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తారు. యద్దనపూడి మనకి ఎంతమంది రైటర్స్ ఉన్నారు, యద్దనపూడి సులోచనారాయణ, మాదిరెడ్డి సులోచన గారు, మాలతి చందూర్ గారు, ఎంత లైఫ్ కి ఎంత క్లోజ్ గా ఉంటాయో. మన వేండమూరి వీరేంద్రనాథ్ గారు, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు, రైటర్ల పేరు చెప్తే గంట పడుతుంది ఎపిసోడ్. అత్యద్భుతమైన నావెల్స్ ఉన్నాయి. అసలు ఇక వాళ్ళని వీళ్ళని పేర్లు పక్కకు తీసేయాలి, ఇంకా ఒకళ్ళ పేర్లు చెప్పడం, ఒకళ్ళ పేర్లు మానేయడం కాదు. చిన్న కథలు ఉన్నాయి, షార్ట్ స్టోరీస్ తీసుకోండి, సీరియల్స్ కి మంచి కథలు ఎన్నుకోండి, వాటిని డ్రామటైజ్ చేయొద్దు. దయచేసి రచయితల్ని పక్కదోవ పట్టించకండి, వాళ్ళ కథల్ని వాళ్ళ భావాల్ని పక్కదోవ పట్టించద్దు. ట్రై చేసి వాళ్ళు చూస్తే మనం కూడా చూస్తాం. సో హెల్దీ ప్రోగ్రామ్స్ చేయండి, హెల్దీగా మనం కూడా చూడటానికి ట్రై చేయాలి. ఇప్పుడు మీరు సోప్ ఆపెరాలు తీసి 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 ఎన్నాళ్ళు తీస్తారు? హిందీ వాళ్ళు మొదట్లో ఇంగ్లీష్లో ఉండేవి ఆపెరాలు, ఇప్పుడు తర్వాత హిందీకి వచ్చినాయి, తర్వాత మనకు వచ్చినాయి. ఎక్కడెక్కడెక్కడి నుంచో యాక్టర్స్ని ఇంతమందిని తెస్తున్నారు. ఎంత పెద్ద ఏమనాలి, దాన్ని చాలా పెద్ద ఇండస్ట్రీ అయిపోయింది కదా టీవీ. అవునవును. ఇంతమందికి అన్నం పెట్టగలిగేది, ఇంతమందిని ముందుకు తీసుకెళ్లేది, ఆరోగ్యవంతమైన ప్రపంచానికి ఎందుకు తీసుకెళ్ళకూడదో ఆలోచించండి. హెల్దీ థింగ్స్లోకి వెళ్ళాలి కదా, డ్రామటైజ్ చేయొద్దు. లైఫ్కి దగ్గరగా ఉండే వాటిని తీసుకోండి. ఇది మన పిల్లల్ని ఆలోచించి, ఎందుకంటే ఇప్పుడు ఈ పిల్లల్లో ప్రేక్షకుల పిల్లలతో పాటు మీ పిల్లలు కూడా ఉన్నారు కదా, మీది కూడా ఉంది కదా, ఈ ప్రపంచంలో మీరు కూడా భాగమే కదా. ఇప్పుడు ప్రజలు కోరుకుంటుంటే ఆటోమేటిక్గా కొంతమంది చేయగలుగుతారు. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇలా డ్రామాటిక్ తీస్తుంటే చిన్న వాళ్ళు ట్రై చేయలేరు. పెద్ద సినిమా చిన్న సినిమా లాగా, పెద్ద సీరియల్ చిన్న సీరియల్ అయిపోతుంది. పెద్దవాళ్లే కనుక ఈ డ్రాస్టిక్ స్టెప్ వన్స్ తీసుకున్నారా, ఆటోమేటిక్గా మొత్తం మారిపోతుంది. మళ్ళీ మనం కొద్దిపాటి పాతదారులు పట్టగలుగుతాం. రైట్, చూద్దాం రమ్మగారు మన వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే